ఒక్క చెప్పుల షాపులు మాత్రం తీసిర్రు. మిగతా షాపులు ఇప్పటికి గూడా అట్లనే కబ్జాల చేతిలో ఉన్నాయి. ముస్లిం కబ్జాల చేతిలో. యెస్. ఇప్పుడు ఓవరాల్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. సో, నిజామాబాద్, ఇందూర్ గురించి పక్కన పెడితే ఓవరాల్ ఇండియాలో దేవాలయాలు ఏవైతే హిందూ దేవాలయాలకే ఇట్లాంటి దుస్థితి కలుగుతుంది అని చెప్పేసి మీరు మాట్లాడుతా ఉన్నారు. సో, ఎక్కడైనా ఏవైతే మసీదులే కావచ్చు, చర్చిలకు సంబంధించినటువంటి ప్లేసెస్‌లో ఎవరైతే హిందువులు చెప్పుల షాపులు పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే వ్యాపారాలకు సంబంధించినటువంటి షాపులు పెట్టుకున్నటువంటి దాఖలాలు మీరెక్కడైనా గమనించారా? 100% లేదండి. ఈరోజు ఈ ప్రభుత్వాల చేతిలో, ఒక ఎండోమెంట్ చేతిలో ఈ మన గుడులు మాత్రమే ఉన్నాయి. దేవాలయాలు సంబంధించినవి మాత్రం హిందువుల మీద పెత్తనం గవర్నమెంట్‌దుంది. ఇదే చర్చిల మీద ఏయగలుగుతారా? ఇదే మసీద్ మీద ఏయగలుగుతారా? అని మేము అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం. ఈ దేశంలో ఏ రోజు గూడా, ఎక్కడ గూడా, ఏ మూలకు చూసినా మసీదుకు సంబంధించిన ఆవరణలో గాని, చర్చిలకు సంబంధించిన ఆవరణలో గాని హిందువులు కబ్జా చేయలే. హిందువుల గుడిల ఆళ్ళ ప్రార్థన మందిరాలకు ఆనుకొని ఎటువంటి షాపులు లేవు. మేము ఒకటే కోరుతున్నాం. ఎండోమెంట్ హటావ్, సనాతన బోర్డ్ నిర్మాణ్ కరో. సనాతన బోర్డ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.